హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏరోస్ అకాడమీ. నేను మీ చెరుకూరి రాజు. అందరికీ మొదటగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఆగస్టు 7-8 తారీఖున గ్రూప్ 2 పరీక్ష అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి పరీక్షల గురించి కూడా మీ అందరితో చర్చించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదమే ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుందా అనిపిస్తోంది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకి అన్యాయం జరిగిందని, నిరుద్యోగుల పొట్టగొట్టారని, నిరుద్యోగులను ముమ్మాటికి పట్టించుకోలేదని గవర్నమెంట్నే కూల్చేసినటువంటి నిరుద్యోగులు ఈరోజు నిరాశకు నిస్పృహకు లోనవుతున్నారు. మళ్ళీ ఈరోజు నిరుద్యోగ యువత లక్షల మంది హంగర్ స్ట్రైక్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. దీనికి కారణాలు ఏంటివి? ఒకసారి ప్రభుత్వం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగులను పిలుచుకొని మాట్లాడి వారికి కావాల్సినటువంటి నోటిఫికేషన్ని రీమాడిఫై చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. గ్రూప్ 2లో కనీసం 1000 పోస్టులు కూడా వేయలేదు. అంటే దాదాపుగా 2000 ఉద్యోగాలు వేస్తారని నిరుద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. గ్రూప్ 3లో 3000 ఉద్యోగాల వరకు పోస్టులు క్రియేట్ చేసేటువంటి అవకాశం ప్రభుత్వం చేతిలో ఉన్నా కూడా కేవలం ఎంపీ ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి, నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేయాలనే దురుద్దేశంతో మాత్రమే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టుగా ప్రభుత్వం కనపడతా ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా నిరుద్యోగుల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిరుద్యోగుల పక్షాన లక్షల మంది గొంతుకులై లేస్తారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నిరుద్యోగులేగా తలుచుకుంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టిన చరిత్ర తెలంగాణలో నిరుద్యోగులకు ఉంది. నిరుద్యోగుల ఐక్యత చిన్నది కాదు. నిరుద్యోగులు ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక్క పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్రం అంతా కదిలొచ్చే పరిస్థితి ఈరోజు తెలంగాణలో నిరుద్యోగుల చైతన్యానికి ఒక నిదర్శనం. మీరు కనుక ఇట్లే చేస్తే మనం నిన్ననే చూసాం. అశోక్ ఆన్లైన్ అకాడమీ అశోక్ సార్ గారు గత 2-3 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా చౌటి ఎకనామీ కావచ్చు, చౌటి సార్ కూడా నిరంతరం నిరుద్యోగుల పక్షాన నిరంతరం ఉద్యోగాల ప్రకటనల మీద పోరాటం చేస్తూనే వాళ్ళు అరెస్టుల పాలైనటువంటి పరిస్థితి, జైళ్ల పాలైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు యువత మీ వెనకాల ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని లీడ్ చేయాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. లేదనంటే నిజంగా ఏదైతే అశోక్ సార్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉన్నదో దానికి లక్షల మంది ఇందిరా పార్క్ వద్ద స్ట్రైక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మీరు కనుక ప్రభుత్వం అలర్ట్ అయి 48 గంటల్లో కనుక మీరు నిర్ణయం తీసుకోకపోతే, నిరుద్యోగుల పక్షాన మీరు మాట్లాడకపోతే, నిరుద్యోగుల గురించి మీరు ఆలోచన చేయకపోతే, నోటిఫికేషన్ను రీమాడిఫై చేసి పోస్టుల సంఖ్యను పెంచకపోతే, జీవో 46ను తొలగించకపోతే ఖచ్చితంగా నిరుద్యోగుల చేతిలో ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ చావు దెబ్బ తినడం ఖాయం అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నిరుద్యోగులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం బాగుపడ్డట్టు తెలంగాణ చరిత్రలో లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో సైతం నిరుద్యోగులదే కీలకమైనటువంటి పాత్ర. విద్యార్థి ఉద్యమాలు ఉస్మానియా గడ్డ నుంచి తెలంగాణ ఉద్యమ పోరాటంలో బలిదానాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేసిందే ఈ తెలంగాణ యువత అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అలాంటి యువతతో పోరాటం పెట్టుకోవాలనంటే ప్రభుత్వాలు గద్దెను దిగేంత వరకు కూడా ఈ యువత వదిలిపెట్టదనేది మీరు గ్రహించి ఖచ్చితంగా మీరు 48 గంటల్లో దీని మీద నిర్ణయం తీసుకోవాలి. లేదనంటే యావత్ తెలంగాణ యువత అంతా కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడుతుంది. మేమంతా కూడా ఈ నిరుద్యోగుల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మీరు సానుకూలంగా విద్యార్థుల పక్షాన నిలబడతారని ఆశాభావంతో మేము వెయిట్ చేస్తున్నాం. లేదంటే కనుక టీఆర్ఎస్, బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ కవితలకు పట్టినటువంటి దుస్థితి పరిస్థితి రేపు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి తెలంగాణలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి యువత సిద్ధమవుతారని